బ్లాక్ టికెట్ల దందాకి తెరలేపిన సలారోడు. సలార్ మూవీ టీం పైన, ప్రొడ్యూసర్స్ పైన, డిస్ట్రిబ్యూటర్స్ పైన, చివరికి ప్రభాస్ పైన కూడా దుమ్మెత్తిపోస్తున్నారు సినీ లవర్స్. ఎందుకనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సలార్ మూవీ దెబ్బకి బుక్ మై షో క్రాష్ అయింది, ప్రభాస్ దెబ్బ ఇలా ఉంటుంది, ఆయన రేంజ్ వేరంటూ కొన్ని ఛానల్స్ తెగ వీడియోలు చేస్తున్నారు. నేను కూడా నిజమేనేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఖర్చులు తగ్గించుకోవడానికి మూవీ మేకర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వేసిన ప్లాన్ అని. మనం మొదటి నుండి చూస్తూనే ఉన్నాం. సలార్ మూవీకి ట్రైలర్ ఏమాత్రం బజ్ లేదు. టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన సలార్ సినిమాకి హైప్ తీసుకురాలేకపోయాయి. ఫస్ట్ సింగిల్ పేరుతో రిలీజ్ చేసిన సాంగ్ కూడా దెబ్బేసింది. 2 రోజుల క్రితం సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే అందులోని యాక్షన్ సీన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మూవీ మీద కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక టికెట్స్ విషయానికి వస్తే బుక్ మై షో క్రాష్ అయింది, కాకరకాయ అయింది అనేదంతా ఒక బూటకమే అని తెలిపింది. అది కూడా ఒక విధమైన పబ్లిసిటీ స్టంట్ అన్నమాట. ఆఫ్లైన్లో టికెట్ సేల్ చేయడం వల్ల 2 లాభాలున్నాయి. అవేంటనేది చివరిలో చెప్తాను. ఫస్ట్, ఈ సలార్ మూవీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రభాస్ అభిమానులు మరియు సినీ లవర్స్ యొక్క బలహీనతతో ఆడుకుంటున్నారు. ఇది 100% నిజం. అందుకు నిదర్శనంగా నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదా, సినిమా తీసినోడు, అందులో నటించినోడు, ఆ సినిమాని నిర్మించి అమ్ముకున్నోడు, కొన్నవాడు అందరూ కోట్ల రూపాయలు వెనకేసుకొని కాలు మీద కాలేసుకొని దర్జాగా ఉన్నారు. ఇక్కడ తన్నులు తినేది, క్యూలో నిలబడి కాళ్ళనొప్పులు తెచ్చుకునేది, గంటలు గంటలు నిరీక్షించేది సామాన్యుడు. కేవలం సినీ అభిమానుల యొక్క బలహీనతని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు అంతే. ఒక తండ్రి తన కొడుకుతో, ఒరే బాబు, నేను చిన్నప్పుడు నడుచుకుంటూ 10 కిలోమీటర్ల దూరంలో చదువుకోవడానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు నువ్వు కూడా నడుచుకుంటూ వెళ్ళు అని చెప్తే వాడు తండ్రిని కూడా చూడకుండా రోకలి బండతో తల మీద 2 ఏట్లేస్తాడు. బైక్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళమంటావా అని. ఇప్పుడు సలార్ మూవీ టీం కూడా సరిగ్గా అదే పని చేస్తుంది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి టికెట్స్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చాయి. మొబైల్లో ఇలా టికెట్ బుక్ చేసుకొని అలా సరదాగా వెళ్తున్నారు. అలాంటిది ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి టికెట్స్ తీసుకోండి అని చెప్తే ఈ గొర్రెలందరూ వాడెవడి కోసమో తన్నులు తినుకుంటూ క్యూ లైన్లలో నిలబడుతున్నారు. తంతున్నా సరే ఇంకా క్యూలో నిలబడుతున్నారంటే ఒకటి, మీకు సిగ్గు లేకుండా అయినా ఉండాలి, లేదంటే మీరు ఎర్రి గొర్రెలైనా అయి ఉండాలి. కొందరంటారు, రేయ్ మేము ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ రా, నువ్వు ఆయన స్టార్డమ్ని చూసి ఓరవలేక ఇలా చేస్తున్నావు అంటారు. సరే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు క్యూ లైన్లో నిలబడేది, తన్నులు తినేది ఇదంతా మీ ప్రభాస్ అన్న చూడడా? జనరల్గా చెప్పాలంటే వాళ్ళకి మీరేమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు అంతే. సరే, ఆఫ్లైన్ టికెట్స్ పెట్టారు, బాగుంది. తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, సామాన్యులకు ఇబ్బంది, పోలీసులు సెక్యూరిటీగా ఉండాలి, స్పెషల్ డ్యూటీస్ వేయించుకొని మరీ పోలీసులు డ్యూటీ చేయాలి, పార్కింగ్ ప్రాబ్లమ్స్, దీనికి తోడు క్రౌడ్ని చూపించి థియేటర్ కౌంటర్స్ దగ్గర బ్లాక్ టికెట్స్ దందాకి తెరలేపుతారు. 100-200 టికెట్స్ కాస్త 500-1000 రూపాయలు చేసి జేబులు ఖాళీ చేస్తారు. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ 7లో ఎవడో పల్లీల ప్రశాంత్ గారు గెలిస్తేనే పిచ్చి లంగానా కొడుకులందరూ కలిసి కార్ల అద్దాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. అందరినీ తీసుకెళ్లి నానా కేసులు పెట్టి జైళ్లలో దెంగారు. ఇంత పెద్ద హీరో సినిమా, పైగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాకి థియేటర్ ఓనర్స్ బ్లాక్లో అమ్ముకోవాలనే కకృతితో టికెట్స్ అయిపోయాయని చెప్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? థియేటర్ అద్దాలు పగలగొడతారు, విధ్వంసం చేస్తారు, నానా రచ్చ చేస్తారు. ఇది అభిమానమా, కోపమా అంటే చెప్పలేని పరిస్థితి. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయిస్తారు. ఇక కేసులు, కోర్టులు ఇదే పని. అందులో చదువుకున్న విద్యార్థులు కూడా ఉంటారు. ఇక కేసు ఫైల్ అయితే వాడి జీవితం సర్వనాశనం. ఈ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కేవలం అభిమానుల యొక్క బలహీనతని ఆసరా చేసుకుని బ్లాక్ టికెట్స్ అమ్ముకొని వాళ్ళ జేబులు కొల్లగొట్టాలనే దురాశతో చేశారు అంతే. స్టార్టింగ్లో ఈ ఆఫ్లైన్ టికెట్స్ వల్ల 2 లాభాలున్నాయని చెప్పాను కదా. అవేంటంటే, ఒకటి, మూవీకి ట్రేడ్లో అసలు బజ్ లేదు. ఇలా ఆఫ్లైన్లో టికెట్స్ కోసం బారులు తీరిన క్యూని చూపించి బాగా పబ్లిసిటీ చేస్తారు. టికెట్స్ కోసం బారులు తీరిన అభిమానులు, సలార్ టికెట్స్ కోసం కొట్టుకున్న ప్రేక్షకులు, ఆన్లైన్ టికెట్ తీసుకుందామంటే ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక బుక్ మై షో క్రాష్ అయింది, ఇలా అన్నమాట. ఇక రెండోది, ఆన్లైన్లో టికెట్ సేల్ చేస్తే కొంత అమౌంట్ సదర్ యాప్స్కి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్లో అయితే ఆ ఖర్చు తగ్గుతుంది. క్రౌడ్ని చూపించి ఇష్టం వచ్చిన రేట్స్కి టికెట్స్ అమ్ముకోవచ్చు. బాగుంది కదూ? ఈ విధంగా సలార్ మూవీ టీం బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపింది. నేను ఒక సగటు సినీ ప్రేక్షకుడిగా నా అభిప్రాయం చెప్పినా కొందరు బోకునాయళ్ళు ఏవేవో ఊహించుకొని కింద కామెంట్ చేస్తుంటారు. వాటన్నింటినీ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇదే నా అభిప్రాయం కూడా. నాతో ఏకీభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. ఇది వీడియో. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.